హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డిష్. సో నేనైతే ఇవాళ బెంగళూరు వచ్చేసాను. బెంగళూరులో కొన్ని మస్ట్ విజిటింగ్ ప్లేసెస్ అండ్ ఆల్సో ఫుడ్ స్ట్రీట్స్ ఉన్నాయి. సో నేను వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుడ్ స్ట్రీట్ వివిపురంకి అయితే వచ్చేసాను. అండ్ నేను ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ట్రై చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. సో నేనైతే ఫస్ట్ పానీపూరి స్టాల్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 6 టైప్ ఆఫ్ పానీస్ అనేవి ఉన్నాయి. సో ఒక్కొక్క పూరిలో ఒక్కొక్క టైప్ ఆఫ్ పానీ పోసెస్ ఇస్తున్నారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. కాస్ట్ వచ్చేసి 30 రూపీస్, 6 పూరి వచ్చాయి. అండ్ ఆ తర్వాత గోబీ ఫ్రై అయితే ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసిన 3 మినిట్స్లో ఇచ్చేసారు, వేడివేడిగా ఇచ్చేసారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. సో ఇక్కడ మా ఫ్రెండ్ తిని టేస్ట్ చేసి చెప్తున్నాడు సూపర్ ఉంది అని. ఇది మాత్రం నాకు బాగా నచ్చేసింది. రియల్లీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అండ్ ఆ తర్వాత మేము పొటాటో ట్విస్టర్ స్టాల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయాలి అనుకున్నాము. సో అయితే 1 పొటాటో ట్విస్టర్ ఆర్డర్ చేసాము. ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. సో వాళ్ళు ఇలా ముందుగానే పొటాటోని ఇలా పీసెస్గా చేసేసి పెట్టేసుకున్నారు. వన్స్ మనం వెళ్ళి అడగగానే ఇట్లా ఈ మిక్చర్లో మిక్స్ చేసేస్తున్నారు. ఇట్లా మంచిగా దానికి కారం అంతా పట్టేలాగా ఇలా పట్టేసి పక్కనే ఆయిల్ మరుగుతుంది కదా, దాంట్లో వేసేస్తున్నారు. ఇట్లా ఆయిల్లో మరిగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి అయిన తర్వాత మంచిగా అది ఫ్రై అయిన తర్వాత ఆ పొటాటో అంతా ఇట్లా కొంచెం సేపు తీసి పక్కన పెడుతున్నారు అనమాట. సో కాస్ట్ వచ్చేసి కూడా 40 రూపీస్ అండ్ వర్త్ అనిపించింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని ఇట్లా ఆరనిస్తున్నారనమాట. సో ఇట్లా ఆరనిచ్చిన తర్వాత దాని మీద కొంచెం కారం ఇట్లా యాడ్ చేస్తున్నారు. మేమేంటంటే ఎక్స్ట్రా స్పైసీ చెప్పాము కాబట్టి సో కొంచెం ఎక్స్ట్రా కారం అయితే యాడ్ చేస్తారు దాని మీద. సో ఇట్లాగా మంచిగా దాన్ని స్ట్రైట్గా నుంచోబెట్టేసేసి ఇలా కారం అనేది చల్లేస్తున్నారు దాని మీదకి ఫుల్గా. మేము ఎక్స్ట్రా కారం చెప్పాం కాబట్టి ఎక్స్ట్రా అనేది వేసేసారు. అండ్ లాస్ట్లో దాని మీద కొంచెం మైనస్ అనమాట, ఇలా కింద నుంచి పైదాకా మంచిగా నీట్గా మైనస్ వేసేసి ఇచ్చేసారు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ గారు కూడా ట్రై చేసి సూపర్ అని చెప్పేశాడు. ఇప్పుడైతే కారంగా తినేసాము, వేడివేడిగా కారంగా తినేసాం కాబట్టి ఇప్పుడు చల్లగా తీగ తినాలనిపించింది. సో అందుకని ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చాలా ఫ్లేవర్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. అండ్ దాంట్లో ఫైనల్లీ ఓరియో చాకీ రోల్స్ అయితే సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసేసాము. ఇట్లా మేము చెప్పిన తర్వాత ఇట్లా ఒక 2 ఓరియో తీసేసుకొని బిస్కెట్స్ని అండ్ దాంట్లో ఏదో సీరం యాడ్ చేసి ఇట్లా లైవ్లో మన ముందే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారనమాట. అండ్ కొన్ని స్టాల్స్లో ఏంటంటే ఇన్సైడ్ చేస్తారు, బట్ ఇక్కడ అలా కాదు, మన ముందే ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు. ఈవెన్ మనకు కూడా తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఏంటి అలా చేస్తున్నారని. సో బేసిక్గా ఫస్ట్ ఏంటంటే ఈ ఓరియో బిస్కెట్స్ని తీసుకొని దాంట్లో కొంచెం సీరం యాడ్ చేసి ఆ బిస్కెట్స్ అన్నింటినీ బాగా స్మాష్ చేశారు. ఎంత అంటే మైన్యూట్ పీసెస్గా మంచిగా స్మాష్ చేసేసి ఆ తర్వాత ఇట్లా క్రీమ్గా ఒక సాలిడ్ స్టేట్లోకి వచ్చేలాగా చేసి దాన్ని ఇలా మంచిగా రెక్టాంగిల్ షేప్లో నీట్గా చేసుకుంటున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. అండ్ మాకు ఫైనల్లీ దీంట్లో 6 రోల్స్ అయితే వచ్చాయి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒక కారం ఐటెం తిన్న తర్వాత చల్లగా తీయగా తినాలంటే ఇది బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. సో ఇలాగ మంచిగా స్మాష్ చేసిన తర్వాత ఈ సాలిడ్ని అంతా ఇలా స్ప్రెడ్ చేశారు. ఇట్లా రెక్టాంగిల్ షేప్లో మంచిగా ఒక థిన్ లేయర్ వచ్చేలాగా ఇలా బాగా చేసేసుకున్నారు. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు రోల్స్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో ఈ 2 స్టిక్స్ని యూజ్ చేసేసుకొని వాటి హెల్ప్తో ఇట్లా రోల్స్ అనేవి చేస్తున్నారు. రోల్స్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు. సో ఇట్లాగా ఈ 150 రూపీస్కి ఈ 6 రోల్స్ ఇచ్చారు. అండ్ ఫైనల్గా ఈ రోల్స్ అన్నిటిని చేసి దాని మీద కొంచెం చాక్లెట్ సీరం యాడ్ చేసేసి అండ్ ఒక ఓరియో బిస్కెట్ పెట్టేసి ఇచ్చేసారు. అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. సో ఇట్లా 6 రోల్స్ అయితే చేశారు. అండ్ ఈవెన్ మనం కొంచెం ప్రైస్ ఎక్కువ అని చెప్తే డెఫినెట్గా ఇంకో 2 రోల్స్ పెంచుతామని కూడా చెప్పారు. మాకు 150కి 6 రోల్స్ ఓకే వర్త్ అనిపించేసి ఆర్డర్ చేసాము. సో ఇట్లాగా ఫైనల్గా మాకు ఇట్లా ఇచ్చేసారనమాట. ఆ రోల్స్ అన్నిటి మీద మంచిగా చాక్లెట్ సీరం వేసేసి పైన ఒక ఓరియో బిస్కెట్ పెట్టేసి ఇలా ఇచ్చారు. అండ్ రియల్లీ టేస్ట్ అయితే సూపర్ ఉండే, మాకైతే మస్తు నచ్చేసింది. ఎవరికైతే ఓరియో ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారో డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇదైతే వివిపురం ఫుడ్ స్ట్రీట్లో. సో నేను ఆల్రెడీ స్టాల్ కూడా చూపించాను కదా, సో ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ప్రైస్ కూడా ఓకే వర్త్ అనిపించింది. 150కి 6 రోల్స్ అంటే. సో ఇట్లాగా ఈ మంచిగా ఐస్ క్రీమ్ అనేది ఎంజాయ్ చేసాము ఆ వెదర్కి. అండ్ మేము ఒక 6 o'clockకి స్టార్ట్ అయితే
మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 10 o'clock అయింది. మేము ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ట్రై చేసాము అక్కడ. అండ్ ఇప్పుడు మళ్ళీ చల్లగా తినేసాం కదా, ఇప్పుడు వేడి వేడిగా కొంచెం కారంగా తినాలనిపించింది. అందుకనే నార్త్లో ఫేమస్ అయిన ఐటమ్ పావ్ బాజీ తిందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇట్లా ఒక 1 plate పావ్ బాజీ అయితే ఆర్డర్ చేసాము. సో ఇక్కడ ఇట్లా బాజీ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు ఈ స్టఫ్తో అంతా. సో ఇట్లా చెప్పగానే ఒక కప్లోకి ఆ గ్రేవీని అంతా పెట్టేశారు. అండ్ ఆ తర్వాత ఇట్లా పావ్స్ని మంచిగా గీ వేసేసి 2 sides రోస్ట్ చేస్తున్నారు. సో ఇట్లాగా ఇలా హాఫ్ కట్ చేసి పావ్ని ఇట్లా మంచిగా రోస్ట్ చేసేసి ఒక ప్లేట్లో ఈ గ్రేవీ అండ్ ఆల్సో ఆనియన్స్, నిమ్మకాయ పెట్టేసి ఇచ్చేసారనమాట. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ ఇంకా వడా పావ్ ఇట్లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి, బట్ నేను పావ్ బాజీ అయితే ట్రై చేశాను. సో ఇట్లా వాళ్ళు ఇచ్చిన పావ్ బాజీ ప్లేట్లో వాళ్ళు ఇచ్చిన నిమ్మకాయ పిండేసుకొని అట్లా ఆ గ్రేవీలోకి పావుని పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉండే. ఆ తర్వాత కొంచెం స్వీట్ ట్రై చేద్దామని ఈ బాదం సేమియా అయితే ట్రై చేసాము. ఇదైతే వేడి వేడిగా ఇచ్చేస్తున్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉండే, కొంచెం స్వీట్ మోడరేట్గా ఉంది అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇట్లా ఈ మరుగుతున్న పాలలో బాదం ఫ్లేవర్ వేసేసి అండ్ ఆల్సో సేమియా వేసి ఇచ్చేసారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఫైనల్లీ తాటి ముంజలు కనిపించినాయి. తిని చాలా రోజులైంది కదా అని చెప్పేసి, సీజన్ అయిపోవస్తుంది పైగా, అందుకని చెప్పేసి ఫైనల్లీ తాటి ముంజతో తినేసి మా ఫుడ్ని అయితే ఎండ్ చేసాము. సో ఇది ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బెంగళూరులో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఏ రెస్టారెంట్ లేకపోతే ఏ ఫుడ్ స్ట్రీట్ ట్రై చేయాలో కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.